నిర్మల్ జిల్లా బాసర అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కొమరం భీమ విజయ సంకల్ప బస్సు యాత్రను ఎంపీ స్వయం బాపురావు స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్ ప్రారంభించారు. బాసర అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి బాసర నుంచి భైంస వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. భైంస పట్టణంలోని ఎస్ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో భారీ బహిరంగ సభ నిర్వహించున్నారు. ఇక బహిరంగ సభకు ముఖ్య అతిథిగా అస్సాం సీఎం హేమంత్ బిశ్వ శర్మ హాజరు కానున్నారు. నిర్మల్ జిల్లా బాసర నుంచి ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో 315 కిలోమీటర్ల వరకు బస్సు యాత్ర సాగనుంది. భారతదేశంలో ఆకలితోటి ఎవరు కూడా ఉండదన్న ఉద్దేశంతో ఒక్కొక్క వారికి 5-5 కేజీలు ఫ్రీ బియ్యము భారతదేశంలో అందరికీ బీద వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది. అదే రకంగా ఆయుష్మాన్ భారత్ దేశంలో ఎక్కడ పోయినా కూడా భారత పౌరులు వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా ఫ్రీగా మరి ఆయుష్మాన్ భారత్ భారతదేశ పౌరులకు ఇవ్వడం జరిగింది. అదే రకంగా రైతు సోదరులు కూడా వాళ్ళ రైతులు ఎవరు కూడా పంటలు నష్టపోయి వాళ్ళు ఇబ్బంది పడద్దన్నతోటి ఉద్దేశంతో ఫసల్ బీమా కూడా ఇంప్లిమెంట్ చేసి మరి రైతు సోదరులను కూడా ఆదుకోవడం జరుగుతుంది. అదే రకంగా ఇవాళ జన్మన్ ప్రోగ్రాం ఏదైతే ఆదివాసులలో అట్టడుగైన జాతులు ఏవైతున్నాయో బీటీజీకి సంబంధించిన తెగలు ఏవైతున్నాయో అవి అంతరించిపోతున్నాయి భారతదేశంలో. కాబట్టి వాళ్ళందరినీ కూడా అంతరించకుండా ఖచ్చితంగా వాళ్ళని కూడా అన్ని రకాల కూడా వాళ్ళని ఆదుకోవాలన్న ఉద్దేశంతో నవంబర్ 15 భగవాన్ బిర్సా ముందు జయంతి రోజు నాడు మరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దాదాపు 24,000 కోట్లు ప్రకటించడం జరిగింది. ఈరోజు తెలంగాణలో విజయ సంకల్ప యాత్ర ప్రారంభమైంది. ఈ ప్రారంభానికి ఇక్కడ వచ్చేసిన మా పార్లమెంట్ సభ్యులు బాపురావు గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు రాఠోడ్ గారు, మా ఎంపీపీ, ఎంపీటీసీ, అదేవిధంగా పార్టీ ప్రెసిడెంట్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఏదైతే సంకల్ప యాత్ర